నమస్కారం. ఈనాటి వార్తలకి స్వాగతం. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టులో మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆమెతో ప్రమాణం చేయించారు. ఏపీ హైకోర్టులో జస్టిస్ లీసా గిల్ సీనియారిటీలో రెండో స్థానంలో కొనసాగుతుంది. హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 24న పదవి విరమణ చేయనున్నారు. ఆ వెంటనే జస్టిస్ లీసా గిల్ సీజేగా నియమితులు కానున్నారు. ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె చరిత్ర పుటాలకెక్కనున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ఆవరణలో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆమెతో ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు నుంచి జస్టిస్ లీసా గిల్ ఏపీ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వుల మేరకు నేడు ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్ జనరల్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు సీనియర్ న్యాయవాదులు తదితరులు హాజరయ్యారు. ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తుల నియామకానికి ఆమోదం ఉండగా ప్రస్తుతం 33 మంది ఉన్నారు. Having been appointed a judge of the High Court of Andhra Pradesh, Having been appointed a judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. With the permission of my Lord, the Honorable the Chief Justice, I declare that the swearing in ceremony is concluded. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు కీలక దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా శాంతి భద్రతల అంశంపై సుదీర్ఘంగా సమీక్షించిన ఆయన ప్రజల ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలు, మహిళలపై నేరాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాల విషయంలో జీరో టాలరెన్స్ విధానంతో అత్యంత కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ప్రాణము విలువైందేనని, రోడ్లు ప్రమాదాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సీఎం అన్నారు. ప్రిడిక్టివ్ అనలిటిక్స్ పెద్ద సింపుల్ టూల్స్ ఇవన్నీ, అవి ఉపయోగించుకొని మీరు చేయగలిగితే చాలా వరకు మీకు కూడా ఉపయోగపడతాయి. యూస్ కేసెస్ మీరు తయారు చేస్తే మాకు కూడా వర్క్ తగ్గుతుంది. సార్ ఇది ఉదాహరణంగా సార్ చెప్పాలంటే సార్ హెల్త్ అండ్ డబ్ల్యూసీడీ సార్ మేము కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ డేటా ఉంచుకుంటాం, డబ్ల్యూసీడీ కూడా. సో రెండు ఆర్టీజీఎస్కి ఇచ్చాం సార్. వాళ్ళు కంపేర్ చేసుకుని ఏవైతే మా దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర లేవు అని వాళ్ళకి పుష్ చేస్తున్నారు సార్ అంగన్వాడీ యాప్కి. అట్లానే ఏవైతే వాళ్ళ దగ్గర ఉన్నాయి మా దగ్గర లేవని మా ఎన్ఎం యాప్కి పుష్ చేస్తున్నారు. సో అట్లా సార్ 1 monthలో వీ విల్ బీ ఏబుల్ టు రీకన్సైల్ ఎవ్రీథింగ్ సార్. సో ఆ విధంగా అనలైజ్ చేసుకుని తిరిగి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సార్. అంటే మనకి ఏంటంటే ఓవరాల్గా ఎవ్రీ డిపార్ట్మెంట్ డేటా ఈజ్ 1, ఫ్యామిలీ ఈజ్ ఓన్లీ 1, సిటిజన్ ఈజ్ ఓన్లీ 1, డిపార్ట్మెంట్ ఈజ్ ఓన్లీ 1. మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టినప్పుడు డూప్లికేషన్స్ వస్తున్నాయి. రెండోది అనలిటిక్స్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవి మీరు ఎక్కడికక్కడ చెక్ చేసుకుంటే ప్యూరిఫికేషన్ జరిగితే చాలా వరకు మనకు ఎక్స్పెండిచర్ తగ్గుతుంది, డిజర్వింగ్ పీపుల్ వస్తారు. ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ టు వర్క్ ఇన్ ద డైరెక్షన్. మీరు డిపార్ట్మెంట్ కూడా ఒకరిద్దరిని పెట్టుకొని మీరు హోంవర్క్ చేసుకుంటారు,
ఆర్టీజీఎస్ చేస్తుంది, కలెక్టరేట్ చేస్తారు. ముగ్గురు చేసిన తర్వాత మీరు బెస్ట్ యూస్ బంకింగ్ హమ్ కెనాల్ పై స్టీల్ బ్రిడ్జ్ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేస్తామని గుత్తేదారు సంస్థలు చెబుతున్నాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. బంకింగ్ హమ్ కెనాల్ కంటే ముందు మరో 2 స్టీల్ బ్రిడ్జిలు గుంటూరు ఛానల్ కొండవీటి వాగులపై రానున్నాయని అన్నారు. ఈ 2 బ్రిడ్జిలు కూడా పూర్తయితే సీడ్ యాక్సిస్ రహదారి పూర్తయినట్లేనని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి వద్ద బంకింగ్ హోమ్ కెనాల్ పై స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. అధికారులు గుత్తేదారులతో మాట్లాడి నిర్మాణ పనులు ఎప్పటిలోపు పూర్తవుతాయో అడిగి తెలుసుకున్నారు. నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పనులు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ సీడ్ యాక్సిస్ రోడ్డును మంగళగిరి రహదారికి అనుసంధానించే పనుల్లో మరో 4.5 ఎకరాలు భూ సమస్య ఉందని, భూసేకరణ చేసేందుకు అవకాశం ఉన్నా మరో నెల రోజుల సమయం ఇస్తున్నామన్నారు. వీటిలో ఏదైతే ట్రంక్ రోడ్స్ కానీ, లేఅవుట్స్ కానీ, లేదా ఐకానిక్ బిల్డింగ్స్ కానీ, అధికారుల భవనాలు కానీ ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయి. అయితే ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్డు మంగళగిరి రోడ్డుపైకి యాక్చువల్గా పోయేటట్టుగా స్టీల్ బ్రిడ్జ్ ప్లాన్ చేసాము. బకింగ్హామ్ కెనాల్ పైన ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ చేసామో అది ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అధికారులు అయితే ఈ మంత్ ఎండింగ్కి యాక్చువల్గా దాన్ని ఇచ్చేస్తాం, ఈ మంత్ ఎండింగ్కి యాక్చువల్గా పూర్తి అయిపోతుంది అన్నారు. ఫస్ట్ వీక్లో దీన్ని యూటిలైజ్ చేయొచ్చు అన్నారు. అదేవిధంగా ఈ బకింగ్హామ్ కెనాల్ ముందు యాక్చువల్గా అక్కడ 2 కెనాల్స్ ఉన్నాయి. ఒకటి గుంటూరు ఛానల్, కొండవీటి వాగు. ఆ రెండింటి మీద 240 మీటర్ల లెంత్లో ఒక బ్రిడ్జ్, స్టీల్ బ్రిడ్జ్ జరుగుతుంది. అది కూడా వర్క్ జరుగుతుంది. అది కూడా నెక్స్ట్ మంత్లో వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఈ 2 అయిపోతే సీడ్ యాక్సిస్ రోడ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా మంగళగిరి రోడ్డు మీకు ఎక్కుతుంది. అయితే ఈ సీడ్ యాక్సిస్ రోడ్ ఫ్యూచర్లో నేషనల్ హైవే ఏదైతే ఉందో నేషనల్ హైవే ప్లాన్ చేసామో దాన్ని కూడా వర్క్ టేకప్ చేశారు. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ఈ క్యాపిటల్ సిటీలో పోవడానికి ఈరోజు బండ్ రోడ్ని యాక్చువల్గా యూటిలైజ్ చేస్తున్నాం. ఈ బ్రిడ్జ్ కానీ పూర్తి అయిపోతే, ఈ 2 బ్రిడ్జిలు పూర్తి అయిపోతే ఇంకా బండ్ రోడ్డు మీద పోవాల్సిన అవసరం ఉండదు. బండ్ రోడ్ కూడా యాక్చువల్గా టేకప్ చేసి అది కూడా యాక్చువల్గా టెండర్ అయిపోయింది. దాన్ని కూడా యాక్చువల్గా వీలైన తొందరలో దాన్ని కూడా అలాట్ చేసి బండ్ రోడ్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే అధికారుల కోసం 4026 హౌసెస్ కడుతున్నాం అవి ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ ఆఫీసర్లు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, కబోర్డ్స్ బిగిస్తున్నారు. అదేవిధంగా విల్లాస్ వర్క్ కూడా ఎంతో వేగంగా జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, అదేవిధంగా గ్రూప్ D ఆఫీసర్లు కూడా కబోర్డ్లు, డోర్స్ బిగిస్తున్నారు. ఇవన్నీ వీలైనంతకు ఈ మంత్, నెక్స్ట్ మంత్లో కంప్లీట్ చేసి నెక్స్ట్ మంత్ ఎండింగ్కి అధికారులకు యాక్చువల్గా దాన్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో అదేవిధంగా ల్యాండ్స్ ఎవరైతే రిజిస్టర్ చేసుకోవాలో వాళ్ళందరికీ కూడా అధికారులు ఫోన్లు చేసి యాక్చువల్గా పిలిపించి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మిగిలిపోయిన వాళ్ళకి ప్లాట్ అలాట్మెంట్ కూడా ప్లాట్లు నిన్న కూడా ప్లాట్లు అలాట్ చేశారు. ఆ విధంగా ప్రతి 15 రోజులకు ఒక రోజు ఎవరికన్నా ప్లాట్లు ఇవ్వాల్సి అలాట్ చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్. ఎవరైతే ఇంకా కొందరు ఇవ్వటానికి ఇష్టపడలేదు వాళ్ళందరినీ కూడా ల్యాండ్ పూలింగ్ రామని ఈరోజు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే సమయం మించిపోతుంది కాబట్టి, అంటే ఇంకా రోడ్స్ వర్క్ జరుగుతుంది, ఇబ్బంది పడతామని ల్యాండ్ అక్విజిషన్. విపత్తులపై ప్రజలు విస్తృత అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. ముందస్తు సిద్ధత, అప్రమత్తతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని చెప్పారు. జిల్లాలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో నిరంతరం అప్రమత్తత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా అధికార యంత్రాంగం, విపత్తు స్పందన, అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్ఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ఫెమిలియరైజేషన్ ఎక్సర్సైజ్ 2026లో భాగంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా భవనాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజలను కాపాడే విధానంతో పాటు ఫైర్ డెమో, వాటర్ డెమో నిర్వహించారు. అగ్ని ప్రమాదాల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి వచ్చిన అధునాతన పరికరాలు, ఫైర్ బాల్ పనితీరు, ఏబీసీ ఫౌడర్ ఆధారిత అగ్నిమాపక పరికరాలు, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్లు పనితీరును ప్రదర్శించారు. భూకంపాలు, వరదలు, అగ్ని ప్రమాదాలు వంటి విపత్తుల సమయంలో జాతీయ విపత్తు స్పందన దళం కార్యకలాపాలపైన అవగాహన కల్పించారు. కొండపావులూరు ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ఇన్స్పెక్టర్ భూపేంద్ర కుమార్ సారథ్యంలో బృంద సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది ఇప్పుడు మన బాల్లో పేలింది కదా, ఆ పౌడర్ దీంట్లో కూడా ఉంటుంది. ఓకేనా? ఎక్కడైతే అక్కడికి మన సిగాఫ్ ఇక్కడికి వెళ్ళి
అలాగే ఫైర్ డిపార్ట్మెంటు అలాగే ఈ రెస్క్యూ ఆపరేషన్స్ గురించి వాళ్ళకి అవగాహన ఉండాలనే కార్యక్రమంతో ఈ ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు సమ్మర్ ఆన్సైట్ అవుతుంది కాబట్టి ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ దగ్గర కూడాను ఈ డెమో పెట్టడం జరిగింది. అంటే ఈ రెస్క్యూ ఆపరేషన్స్ ఎక్విప్మెంట్స్ ఎలా వాడాలి, దాని ఉపయోగం ఏంటి, రెస్క్యూ టీం వచ్చినప్పుడు ఈ ఆపదలో ఉన్న వాళ్ళు ఎలాగ స్పందించాలి, వాళ్ళ రెస్క్యూ టీంకి ఎలా కోఆపరేట్ చేయాలి, దీని గురించి అవేర్నెస్ చేయడం జరుగుతుంది. ఇది మాక్ డ్రిల్ కూడా అని చెప్తాము. ఇది గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ సో అవసరం ఉన్న చోటంతా ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో, ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇలాగా డెమో చేయాలి, మాక్ డ్రిల్ చేయాలి. పబ్లిక్ని ఎంత చైతన్యవంతం చేస్తే డిజాస్టర్ టైంలో అంతా వాళ్ళు సేఫ్గా ఉంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాము. దీనికి సహకరించిన ఫైర్ డిపార్ట్మెంటు, అలాగే ఎన్డీఆర్ఎఫ్ డిపార్ట్మెంటు, ఇట్లాగే పోలీస్ డిపార్ట్మెంటు, జిల్లా యంత్రాంగము, అలాగే మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ డెమో ద్వారా పబ్లిక్ మెయిన్లీ ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయితే, లేదా గోడ కూలిపోతే, లేదా ఎక్కడైనా ఫ్లడ్ అవుతే ఎలాగ రెస్పాండ్ చేయాలి, మనము ఆపదలో ఉన్న వాళ్ళని రెస్క్యూ టీం వెళ్ళి రెస్క్యూ చేస్తున్నప్పుడు ఈ పాసర్ బై అంటే సైడ్లో ఉన్న వాళ్ళు ఎలాగ వాళ్ళు సేఫ్గా ఉండాలి, అలాగే నాన్ డిస్టర్బెన్స్గా ఉండాలి, ఇటువంటి గురించి ఈ మాక్ డ్రిల్లో వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. సో వచ్చిన మొత్తం టీంకి మొత్తం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇట్లాగే ప్రతి కాన్స్టిట్యున్సీలో, అలాగే ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా, డివిజన్ హెడ్ క్వార్టర్లో కూడా, అన్ని ఆఫీసెస్ దగ్గర, అలాగే అన్ని పబ్లిక్ ప్లేసెస్ లైక్ షాపింగ్ మాల్, అలాగే మెయిన్ జంక్షన్స్, మార్కెటింగ్ కాంప్లెక్సెస్, ఇక్కడ కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ డెమో చేయడం జరుగుతుంది, మాక్ డ్రిల్ చేయడం జరుగుతుంది. పబ్లిక్ దీని గురించి అవగాహన తీసుకోవాలి, చర్చించుకోవాలి. డిజాస్టర్ టైంలో ప్యానిక్ అవ్వకుండా మనము కామ్గా ఉండి వచ్చే రెస్క్యూ టీంకి కోఆపరేట్ చేస్తే అటు ప్రాణహాని లేకుండా, ఇటు ప్రాపర్టీ కూడా హాని లేకుండా సేఫ్గా మనము సిచ్యుయేషన్ని హ్యాండిల్ చేయొచ్చు. దీని ముఖ్య ఉద్దేశం. దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు రిక్వెస్ట్ ఏంటంటే ఈ విషయం గురించి మీరు కూడా అవగాహన కల్పించాలి. ఒక స్పెషల్ ఎపిసోడ్ లాగా చేసుకొని ఇక్కడ రెస్క్యూ టీం అందరూ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, అలాగే మన ఎన్డీఆర్ఎఫ్ డిపార్ట్మెంటు, ఎస్డీఆర్ఎఫ్, డిస్ట్రిక్ట్ ఎన్టీఆర్ జిల్లాలో ఎంఎస్ఎంఈ పరిశ్రమల వృద్ధి చెందేందుకు ప్రభుత్వం చేయూతనందిస్తుందని విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని అన్నారు. ప్రతి ఇంట్లోనూ ఒక పారిశ్రామికవేత్త ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమని చెప్పారు. ఎంఎస్ఎంఈ సంస్థల బలోపేతంతోనే అది సాధ్యపడుతుందని విజయవాడ లబ్బిపేట ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో ఏపీ ఎంఎస్ఎంఈ ఎక్స్పో 2026ను ఎంపీ కేసినేని శివనాథ్, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ప్రారంభించారు. ఎక్స్పోలో స్టాల్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో ఎంఎస్ఎంఈ పరిశ్రమలు వృద్ధి చెందేందుకు ప్రభుత్వం చేయూతనందిస్తుందని చెప్పారు. ప్రతి ఇంట్లోనూ ఒక పారిశ్రామికవేత్త ఉండాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమని తెలిపారు. చూస్తే దేశ విదేశాల్లో ఉన్న ప్రోడక్ట్స్ని ఎగ్జిబిట్ చేసుకునే విధంగా ఎగ్జిబిషన్లు ఉండేవి. కానీ ఇవాళ మన రాష్ట్రంలో తయారైన ప్రోడక్ట్స్కి ఒక అవేర్నెస్, మార్కెటింగ్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చక్కటి ఎగ్జిబిషన్ని ఇవాళ నిర్వర్తించారు ఇక్కడ ఏపీ ఎంఎస్ఎంఈ వారు అందరూ కలిసి. రాష్ట్రంలో నిజంగా పరిస్థితులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే నిజంగా విజయవాడ నగరం చూసుకున్నా కానీ, విశాఖపట్నం చూసుకున్నా కానీ, హైదరాబాద్ లేక పెద్ద పెద్ద పరిశ్రమలు లేవు. అయినా కూడా ఎంఎస్ఎంఈ రంగంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొని పెద్ద పెద్ద పరిశ్రమలు లేకపోయినా ఇక్కడ ఎంఎస్ఎంఈ పరిశ్రమలు నిలదొక్కున్నాయంటే ఇవాళ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పారిశ్రామికవేత్త యొక్క అంకుటిత దీక్ష. నిజంగా చూస్తే ఎదురొడ్డి పరిస్థితులకు ఎదురొడ్డి ఇక్కడ ఒక ఇండస్ట్రీని నిలబెట్టారు. నిజంగా హైదరాబాద్లో పరిశ్రమలు రావడం చాలా ఈజీ. ఎందుకంటే చాలా పెద్ద పరిశ్రమలు ఉంటాయి, వాటికి యాన్సిలరీస్ పెడతారు. అట్టా ఎంఎస్ఎంఈలు కోయంబత్తూరులో కానీ, చెన్నైలో కానీ, మద్రాసులో కానీ, బాంబేలో కానీ స్థిరపడినాయి. అంటే పెద్ద పరిశ్రమలకి ఆధారితంగా ఎంఎస్ఎంఈ నిలబడింది. కానీ ఎటువంటి సపోర్టు లేకపోయినా తమ స్వశక్తితో, అంటే ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు ఎంతో తెలివిగల వాళ్ళు, చాలామంది ఇక్కడి నుంచి హైదరాబాద్లో వెళ్ళిపోయి, బెంగళూరు వెళ్ళిపోయి పరిశ్రమలు పెట్టారు. కానీ ఈ ప్రదేశం మీద, ఆంధ్రప్రదేశ్ మీద మక్కువతో ఉన్న చిన్న అవకాశాలు, అతి తక్కువ అవకాశాలు ఉన్నా కూడా వాటిని సద్వినియోగం చేయటమే కాకుండా ఇటువంటి చక్కటి ఎగ్జిబిషన్, నిజంగా మన ఉత్పత్తులు చాలామందికి తెలియట్లా, వాళ్ళందరికీ ఒక అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టి ఒక చక్కటి సాంప్రదాయాన్ని నెలకొల్పిన ఎంఎస్ఎంఈ ఆర్గనైజేషన్ వారికి, అంతేకాకుండా దీన్ని చేసిన కమిటీ వారికి ధన్యవాదాలు. గుంటూరు టీజేపీఎస్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలను కలెక్టర్ తమీం అన్సారియా శుక్రవారం పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా కొనసాగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎండలు, వడగాలులు
తుఫాను తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎల్పీజీ గ్యాస్ సమస్యపై సమీక్షిస్తున్నామని, ప్రస్తుతం ఎక్కడ గ్యాస్ సిలిండర్ల ఇబ్బంది లేదని అన్నారు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. సో ఈరోజు ఫిజిక్స్ ఎగ్జామ్ ఇక్కడ బాగానే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ కాలేజ్లో బ్లడ్ క్యాంప్ కూడా నిర్వహించారు. దాన్ని కూడా సందర్శించడం జరిగింది. ఒక 50 పిల్లలు వారు బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రెడ్ క్రాస్ సొసైటీ చాలా యాక్టివ్గా ఇటువంటి బ్లడ్ క్యాంప్స్ని ఎక్కువ ఆర్గనైజ్ చేస్తున్నారు. వారు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నారు. సో ఆల్రెడీ మన గుంటూరు జిల్లాలో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి అందరు డిపార్ట్మెంట్స్కు ఇప్పుడు హీట్ వేవ్స్ సంబంధించి ఇప్పుడే సమ్మర్ స్టార్ట్ అయింది. సో లాస్ట్ ఇయర్ కూడా మన గుంటూరు జిల్లాలో చూస్తే 43 డిగ్రీ సెల్సియస్ మ్యాక్సిమం రికార్డ్ అయింది. సో దాంట్లో దృష్టిలో పెట్టుకుని మనకు గవర్నమెంట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మనకు లాస్ట్ వీకే అందరు డిపార్ట్మెంట్స్కు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అది హ్యూమన్ బీయింగ్స్కి అదేవిధంగా అనిమల్స్కి కూడా ఏర్పాటు చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది ఎక్కడ కూడా ప్రజలకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రాకూడదని ముందస్తు చర్యలు చేయమని బోత్ రూరల్ ఏరియాస్లో SARWSకు అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో అందరు మున్సిపల్ కమిషనర్స్కు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా సమ్మర్ యాక్షన్ ప్లాన్ అని తయారు చేసి ఉంచుకున్నారు. అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్యాంప్లెట్ తయారు చేసి ఈ సమ్మర్ టైంలో హీట్ వేవ్స్ని మనము ఎదుర్కోవడానికి, హీట్ స్ట్రోక్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవాలి అన్నది ఒక ప్యాంప్లెట్ తయారు చేసి అందరికీ కూడా ఎక్కువ డిసిమినేట్ చేయమని చెప్పడం జరిగింది. అది కూడా యాక్టివ్గా చేస్తున్నారు. అదేవిధంగా మీడియాకు కూడా ఈ సందర్భంగా మీరు కూడా ప్రజల మధ్యలో హీట్ వేవ్స్ నుంచి వారిని కాపాడుకోవడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి అన్నది గురించి కూడా ఒక అవగాహన కల్పించాలనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా పబ్లిక్ ప్లేసెస్లో కూడా అక్కడక్కడ ఎక్కువ జనాలు వస్తున్న చోట్ల ఒక షెల్టర్స్, అదేవిధంగా చలివేంద్రం, మజ్జిగ, ఇవి అన్నీ కూడా అదర్ NGOs అదేవిధంగా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని ప్లేస్లో కూడా అరేంజ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన గుంటూరు జిల్లాలో డిస్ట్రిక్ట్లోనే ఇక్కడ కలెక్టరేట్లో ఒక నోడల్ ఆఫీసర్ని DPMని పెట్టి ఒక కంట్రోల్ రూమ్ కూడా స్టార్ట్ చేసి ఉన్నాము. ప్రతి తహసీల్దార్ ఆఫీస్లో, ప్రతి MPDO ఆఫీస్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ని వేసుకుని అక్కడ కంటిన్యూస్గా గ్యాస్ కొరతపై వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శివాచౌ తెలిపారు. పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో గ్యాస్ డీలర్లు, హోటల్స్, హాస్టల్స్, హాస్పిటల్స్ నిర్వాహకులతో DRC సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గ్యాస్ సప్లై గురించి వస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. ఓవైపు వినియోగదారులు, మరోవైపు పుకార్ల కారణంగా గ్యాస్ ఏజెన్సీలపై ఒత్తిడి పెరుగుతోందని చెప్పారు. దీని కారణంగా డిమాండ్, సప్లైలో వ్యత్యాసం వస్తోందన్నారు. అర్బన్ 25 రోజులు, రూరల్ ప్రాంతాల వారు 45 రోజులకు గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. గ్యాస్ డెలివరీ బాయ్స్ అదనపు ఛార్జీలు వసూలు చేయొద్దని, అలా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పుడు ఈ గల్ఫ్ వార్ జరుగుతూ ఉంది. ఈ యుద్ధ కారణం వల్ల మొత్తం ప్రపంచంలో ఈ LPG గ్యాస్ మీద కొంచెం సప్లై డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. మన కంట్రీలో కూడా కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి సప్లై గురించి. దానివల్ల ఈరోజు నేను మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో, మన గ్యాస్ ఏజెన్సీస్ డిస్ట్రిబ్యూటర్స్తో, మన ఆయిల్ కంపెనీ సేల్స్ ఆఫీసర్తో ఒక రివ్యూ తీసుకున్నాను. ఈ రివ్యూలో మన జిల్లా పరంగా ఏమేం సమస్యలు ఉన్నాయి దానిపైన ఒక సమావేశం చేయడం జరిగింది. ఇప్పుడు మన జిల్లా చూస్తే మొత్తం 55 గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీస్ ఉన్నాయి మన దగ్గర. దాంట్లో HPCL, IOCL అండ్ BPCL ఈ మూడు కంపెనీ ద్వారా మనకి సేల్స్ చేయడం జరుగుతుంది. టోటల్ కనెక్షన్స్ చూస్తే మన దగ్గర అరౌండ్ 8 lakh కనెక్షన్స్ ఉన్నాయి. తర్వాత కమర్షియల్ కనెక్షన్స్ చూస్తే అరౌండ్ 10,000 కమర్షియల్ కనెక్షన్స్ ఉన్నాయి మొత్తం జిల్లాలో. ఇప్పుడు మనము సోషల్ మీడియాలో చూస్తున్నాము
కొన్ని మీడియా రిపోర్టింగ్లో కూడా చూస్తున్నాము. ఈ కంప్లైంట్స్ వస్తున్నాయి, ఎల్పిజి సప్లై లేదు, ఎల్పిజి సప్లైలో షార్టేజ్ ఉంది, ఫ్యూచర్లో కూడా మనకి సప్లైలో ఇష్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటి రకరకాలుగా కంప్లైంట్స్ అండ్ రూమర్స్ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది, చాలామంది కన్జ్యూమర్స్ పానిక్ బుకింగ్ చేస్తున్నారు. ఈ పానిక్ బుకింగ్స్ వల్ల మన గ్యాస్ ఏజెన్సీస్ మీద ఎక్కువ ప్రెషర్ కూడా పెరుగుతుంది. దానివల్ల ఈ అన్ఈవెన్ బ్యాలెన్స్ సెట్ అయింది. కానీ లోతుగా వెళ్తే నేను మొత్తం డిస్ట్రిక్ట్లో ఎన్ని గ్యాస్ ఏజెన్సీస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఎంత స్టాక్ ఉంది, పెండింగ్ ఎంత డెలివరీస్ ఉన్నాయి, ఇదంతా నేను లోతుగా కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం మొల్లా జయంతి కార్యక్రమం జరిగింది. జేసీతో పాటు డిఆర్ఓ ఖాజావలి, పలువురు అధికారులు, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొని మొల్లా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రామాయణం తెలుగులోకి అనువదించి ప్రజలకు అందించడంలో కవయిత్రి మొల్లా ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా జేసీ గుర్తు చేశారు. మొల్లా జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. నమస్కారం. అందరికీ తెలుసు, ఈరోజు అతుకురి మూలమమ్మ గారు బర్త్డే సెలబ్రేషన్ మనము జరుపుకుంటున్నాము. అతుకురి మూలమమ్మ గారు ఆమె మన అందరికీ తెలుసు, ఈ రామాయణ్కి తెలుగు ట్రాన్స్లేషన్ చేశారు. దానివల్ల స్టేట్ గవర్నమెంట్ నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ప్రతి సంవత్సరం ఈ మార్చ్ 13th అతుకురి మూలమమ్మ గారు బర్త్డే సెలబ్రేషన్ మనకి జరగాలి. ఈరోజు మన కలెక్టరేట్లో కూడా మనము అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, కలెక్టరేట్ స్టాఫ్, దెన్ తర్వాత కార్పొరేషన్ డైరెక్టర్స్, మెంబర్స్, మన మీడియా ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇక్కడ సెలబ్రేషన్ చేశాము. సో మేడమ్స్ కంట్రిబ్యూషన్, మేడం మనకి కడపలో బర్త్ అయింది, తర్వాత చాలా మనకి చైల్డ్హుడ్ నుంచి ఆమె దాన్ని ఒక డివోషనల్ లాగా మనకి షీ వాజ్ హ్యావింగ్ ద డివోషనల్ బిహేవియర్. సో ఈ కంట్రిబ్యూషన్ మేము ఈరోజు మెమొరైజ్ చేస్తున్నాము అండ్ ఈరోజు అండ్ ప్రతిసారి కూడా ఇది సెలబ్రేషన్ చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.